ఎంఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీసీ జాతీయ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన బీసీ జాతీయ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు మొండి అశోక్ మరియు వేల్పూర్ బీసీ సంఘాల నాయకులు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నవీన్, శేఖర్ గౌడ్, అశోక్, హనుమండ్లు, గణేష్, నవీన్, బాలు, సాయిల్, శంకర్, హరీష్, అరుణ్, వికాస్, ప్రణయ్, భార్గవ్, నితీష్ పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమె స్ఫూర్తి అందరికీ ఎంతో విలువైనది. ఆమె ఆశయాలు కూడా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆమె ముఖ్యంగా మహిళల పట్ల ఎంతో ఆ రోజు బ్రిటిష్ పాలనలో మహిళలపై మరియు మన ప్రజలపై అప్పటి స్థితిగతులను అధ్యయనం చేసి చలించిపోయి అప్పుడు ఉద్యమం చేసిన ఏకైక మహిళ. అలాగే మహిళలు చదువుకోవాలని చెప్పి భారతదేశంలో మొదటిసారి పాఠశాల ప్రారంభించిన ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆనాటి సాంఘిక దురాచారాలు మరియు బాల్య వివాహాలు మరియు వితాంతులకు శిరోమండనం చేసే అనేక కార్యక్రమాలకు ఆమె ఎదురుండి నిలబడి పోరాటం చేసింది. ఆమె పోరాటం మన అందరికీ స్ఫూర్తి. ఆమె పోరాట స్ఫూర్తితో మనకు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఆమెకు మరొక్కసారి బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జై సావిత్రిబాయి పూలే. కొనసాగిద్దాం.